ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమా, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇది కీలక పరిణామంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పరిణామం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ అధికారులు వేచి చూస్తున్నారు. దీనిపైన రాజకీయంగా కూడా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని పలు సందర్భాల్లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వంలోని డిఓపిటి అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీకి కూడా సమాచారం ఇచ్చింది. మొత్తం దీనికి సంబంధించి అంటే ఫార్ములా ఈ కేసులో సుమారుగా 55 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందనేది ప్రధానంగా ఏసీబీ ఇప్పటికే తేల్చింది. ఏసీబీ దీనికి సంబంధించిన దర్యాప్తు అంతా కూడా పూర్తి చేసింది. ఫార్ములా ఈ రేస్కి సంబంధించి 9వ రేస్కి సంబంధించి హైదరాబాద్లో ఎన్టీఆర్ మార్గులో దీనికి సంబంధించిన రేస్ జరిగింది. అప్పుడు అంటే హెచ్ఎండిఏకు అదేవిధంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్కు మధ్య ఏస్ నెక్స్ట్ జెన్ అనే ఒక సంస్థ ఒక స్పాన్సర్గా ఉంది. అయితే మరోసారి ఆ రేసు నిర్వహించాలనుకున్నప్పుడు తాము ఇక స్పాన్సర్గా ఉండలేము, అందులో తమకు నష్టాలు వస్తున్నాయనే కారణంతో ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ పూర్తిగా తప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత డైరెక్ట్గా అంటే నేరుగా హెచ్ఎండిఏ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ లండన్లో ఉన్న సంస్థకు నేరుగా నిధులు పంపించిందనేది ప్రధానమైన ఇందులో సారాంశం. అయితే ఆ విధంగా నేరుగా హెచ్ఎండిఏ ఫార్ములా ఈ సంస్థకు నిధులు పంపించడం అనేది అధికార దుర్వినియోగమే. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఇది నేరం అనేది ఇప్పటికే ఏసీబీ తేల్చింది. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా అప్పుడు పురపాలక సంఘ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా అప్పుడు హెచ్ఎండిఏలో కీలక అధికారిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డితో పాటు ఫార్ములా ఈ సంబంధించిన కీలకమైన ప్రతినిధులు, అప్పుడు ఉన్నటువంటి స్పోర్ట్స్ కన్సల్టెంట్లు ఇందులో ప్రమేయం ఉన్నట్టుగా ఇప్పటికే ఏసీబీ తేల్చింది. వారిపైన ఛార్జ్షీట్ దాఖలు చేయాలని భావించింది. అయితే ప్రధానంగా అవినీతి నిరోధక చట్టంలోని నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో వారికి సంబంధించిన ఉన్నత అధికారులు సంస్థ దానికి సంబంధించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది ఛార్జ్షీట్ వేయాలంటే. అందుకోసం అంటే గవర్నర్ కోసం కేటీఆర్ అనుమతి కోసం ఇప్పటికే గవర్నర్కు లేఖ రాయగా గత ఏడాది నవంబర్లోనే కేటీఆర్పై ప్రాసిక్యూషన్ అంటే కేటీఆర్ పైన ఛార్జ్షీట్ దాఖలు చేయడం కోసం గవర్నర్ ఇప్పటికే ఏసీబీకి అనుమతించారు. అయితే అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు కాబట్టి కేంద్రంలోని డిఓపిటి నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి కూడా లేఖ రాశారు. అయితే దాదాపు 6 నెలల తర్వాత డిఓపిటి వివిధ అంశాలను పరిశీలించి ఆ కేసులో ఉన్నటువంటి తీవ్రత, అదేవిధంగా అరవింద్ కుమార్ పైన ఉన్నటువంటి ఆరోపణలు, అభియోగాలు వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత అరవింద్ కుమార్ పైన కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం కోసం ఏసీబీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే కేటీఆర్కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. అదేవిధంగా అరవింద్ కుమార్కు ప్రస్తుతం ఇప్పుడు డిఓపిటి అనుమతి ఇచ్చింది. అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాసిక్యూషన్కి అనుమతించింది. అంటే ప్రాసిక్యూషన్ అంటే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టులో విచారణ జరపడం కోసం అనుమతి. కాబట్టి ఇవన్నీ వచ్చాయి కాబట్టి దాదాపుగా ఇక అతి త్వరలోనే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇందులో జరిగినటువంటి అవినీతి ఏంటి, ఇందులో జరిగినటువంటి అధికార దుర్వినియోగం ఏంటనే అంశాలను కోర్టు ముందుంచి కోర్టులో విచారణ జరపాలని ఏసీబీ కోరే అవకాశం కనిపిస్తుంది. ఉమా. నాగేశ్వరాచారి.